నేను రోజున్నప్పుడు ఎంతో పాపకోపంలో పడి 40 రోజులు కూడా 41 రోజులు కూడా అక్కడే ఆ సహవాసం ఆ తోటపాటు తెలుసుకుంటూ ప్రార్థన చేసుకుంటూ పరిచయం చేసుకుంటూ ఆ పాపాలు ఎత్తుకుంటూ కన్నీటి ప్రార్థన చేసుకుంటూ నేను కొనసాగించాలంటే నాకు చాలా అద్భుతమైన కార్యాలు చేశాడు దేవుడు. నాలో శాంతి సమాధానం ఇచ్చాడు. ప్రేమ, దయ, దినమైన తత్వం, ఒకరిని జాలిగా చూసుకోవడం, కనికరించడం, కృప అత్యంత నాకు నా మనసులో చెడుతనం తీసేసి మంచి బుద్ధిని కూడా ఇచ్చాడు. చెప్పును కూడా పలకరించే కూడా సంపద నాకు ఇచ్చాడు. ఎవరైనా తిట్టినా నేను క్షమపణ అడుగుతున్నాను. ఎవరు నన్ను అనుకోవడం చెప్తాను. నేను మీకు తెలియదు ఉందమ్మా, నేను చాలా మనదానికి తాగి ఉన్నాను. సంవత్సరంలో వచ్చిన నాకు మంచి ఆలోచన, చక్కటి ఆలోచన నాకు ఇచ్చాడు. అయ్యగారు దేవుడు పరిచినట్టుగా మా ఇంటికి రాయ ప్రార్థన రాయని చెప్తూ ఉన్నాడు. అయినా వద్దానని కలబులి మాట చెప్తుంటూ నేను పనికి వెళ్తా ఉండేవాడు. అయినా దేవుడు నన్ను వదిలిపెట్టాడు. ఆయన రూపంగా తెల్లగట్ట 3 గంటల సమయం వచ్చి ప్రార్థన చేయడానికి వచ్చి సువార్త మా పౌరులు లెగండి, మీరు లెగవలసింది అంటే అని చెప్పేసి మమ్మల్ని కూర్చోబెట్టి ప్రార్థన చేసి వాక్య పరిచయం చెప్తాను. నన్ను దేవుడు అయ్యగారి ద్వారా నన్ను మార్చేయడం జరిగింది. ఎంతో తాగి ఉంది. ఆవిడ కూడా లోకం ఆశ్రమంలో ఉన్నప్పుడు కూడా ప్రతి ఒక్కరు పెడతా ఉండేవాళ్ళు. ఎంతో దుర్భార పరిస్థితులు తిరుగుతూ పెట్టుకున్నాడు. టైంకి అన్నం తినేవాడు కాదు, ఏం చేసేవాడు కాదు. ఉప్పున్న కూరలో ఉప్పున్న కాలంలో ఇది బాగలేదు అని మా ఆవిడ జరుగుతుంది. అక్కడే మాకు తాగాత జరుగుతుంది. అపవాదం మా ఇద్దరు మధ్య రేపుతూ ఉండేవాడు. అపవాద పాటలు కొట్టుమిట్లాడుతూ పాపలు. మరి నేను దొంగతనాలు చిన్న రైతు వారి పనులు చిన్న దొంగతనాలు చేసి ఇంటికి తీసుకొచ్చి ఒళ్ళు పెడుతున్న రోజులు కలిసి మరి ఆ ఇప్పుడు ఒప్పుకున్నాను. ప్రతి ఒక్కరిని ఏమన్నాను, పశ్చాత్తపడ్డాను. మరి నాకు అద్భుతమైన కార్యక్రమం ఏంటంటే మరి న్యూజిలాండ్లో నేను ప్రార్థన చేసుకుంటున్నాక పరిచర్య చేసుకుంటూ 40 దినాలు అక్కడ గడిపిన తర్వాత నాకు ఈ కాలుకు 3 ఆళ్ళు, ఈ కాలుకు 3 ఆళ్ళు భయంకరమైన ఆళ్ళు ఉండేది. పనికెళ్ళి వచ్చి పగలు 1 గంట 2కి మొత్తం ప్లేట్ తీసుకొని పోసుకునేవాళ్ళమ్మా. ఎవరైనా చూస్తే ఏమైనా ఎక్కాలు చేస్తారని చిక్కులు ఒక దొంగలాగా తలకాయ నుంచి మనుషులు తిప్పుకొని పోసుకున్నాడు. కానీ ఆయన ఏర్పాటు చేశాడు నా ప్రభు యేసుక్రీస్తు వారు. ఆయనకే కృతజ్ఞత శ్రమించుకుంటున్నాను. కాకపోతే ప్రభు నా బిడ్డలు మార్చునైనా నన్ను మార్చేవి కొంత ఇంకా ఉంది. ఇంకా నాలో లోపల చాలా ఉంది. ఇంకా మార్చు ప్రభు నన్ను శుద్ధీకరించండి. ఆత్మ కడుగు, శరీరకంగా కానీ ఆత్మీయంగా నన్ను కడుగు ప్రభావిగా ఆత్మ నాకు పెట్టే నేను తింటాను. ఇంకా పెట్టేది మొదలుపెట్టుకున్నాను. ప్రార్థనలో కూడా మాట్లాడుకుంటున్నాను, చెప్తున్నాను, మొదలుపెట్టుకున్నాను. మీ అందరి గురించి కూడా మేము ఒక్కడే చేసుకున్న ప్రార్థన. అందరి గురించి, మాస్టర్స్ అందరి గురించి, అమ్మగారి గురించి, మన సంఘర్షణ గురించి, పెద్ద అభ్యంతరం గారి గురించి, అందరి గురించి నేను లోకాల మీద మొత్తం ప్రజలందరికీ, జీవిస్తున్నటువంటి ప్రజలందరికీ నేను ప్రార్థన చేసుకుంటాను. అయినా నేను నాకు కొంచెం ప్రార్థన నడవాలంటే అపవాది ఇంకా కొంచెం ఉంది. ఆ అపవాది నా నుండి పట్టబాలి అయిపోతే దేవుడు తీసేసేట్టు కంఠస్వరంతో ఎంతో కన్నీటి ప్రార్థన చేయాలని నాకు ఆశ కలుగుతుంది. నాకు ఆ కన్నీటి ప్రార్థన ఎప్పుడు ఇస్తారని నేను అడుక్కుంటున్నాను. అలాగే నేను చనిపోవలసిన వాళ్ళు బతికిచ్చాడు. ఈ రోజు మీ ముందు నేను ఈ చిన్న మాటలు, ఈ చిన్న సాక్ష్యం చెప్పుకుంటానంటే అది దేవుడి కృప. ఈ చిన్న సాక్ష్యం జీవించగానే ప్రజలు మొదలుపెట్టుకుంటున్నాను. మంచిది.